తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు. అయితే అభిషేక్ మను సింఘ్వి వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గ్యాస్ కొరత ఉందో లేదో పరిశీలిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ గ్యాస్ వినియోగం జరుగుతుందని, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికైతే గృహ వినియోగ గ్యాస్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. వాణిజ్య గ్యాస్ కొరత ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అసలు రియాలిటీపై రేపు ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మేము సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజలు ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యువేషన్. సచివాలయంలో హోం, ఐటీ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేస్తోంది. నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, ప్రజా భద్రతకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి సివి ఆనంద్, ఏడీజీ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ సిపి సజ్జనార్, సైబరాబాద్ సిపి రమేష్, మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, నార్కోటిక్ చీఫ్ సందీప్ షాండిలియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి మాటలకు చేతలకు పొంతన లేకుండా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం ఇగ్వాల్ 33/11 కేవీ సబ్స్టేషన్ను ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాగ్బుక్ రికార్డులు పరిశీలించి సరఫరాలో కోతలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు 3 ఫేజ్ కరెంట్ కేవలం 12 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఇళ్లకు సరఫరా చేసే కరెంట్లోనూ రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవడం, బ్రేక్ డౌన్ తప్పడం లేదని తెలిపారు. రైతులపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు, రైతు భరోసా పథకాలను పూర్తిగా విస్మరించారని హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుపై దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సమన్లిచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. కవితతో సహా మరో 6గురికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ నెల 16న ఢిల్లీలో విచారణకు కవిత హాజరు కావాలని ఆదేశించారు. కవిత, మావుంట్తో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేశారు.
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం కాదని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లే బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని కలెక్టర్లే మార్చాలన్నారు. కొన్ని ప్రాంతాలకే పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్ర ఫలితాలు సాధించవచ్చన్నారు. అందుకే జోన్లు ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. ఏ జిల్లాలకు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో సీఎం స్వయంగా వివరించారు. తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. నో దట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. You correct it and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు. చెప్ప అటవీ శాఖ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లంతా పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. పనితీరు మార్చుకోవాలంటూ అధికారులకు సూచించారు చంద్రబాబు. పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ ఫారెస్ట్ సిబ్బంది మారడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనులకు, గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టించడంపై సీఎం సీరియస్ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. No, that your attitude is very very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్. You are having any problem, you come to me or deputy CM, but this is not correct approach. I am very clear on this. ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ. తాడేపల్లిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. వైసీపీ కొన్ని కోట్ల ప్రజలది అని జగన్ అన్నారు. మొదటి నుంచి ప్రజలను దేవుడినే నమ్ముకున్నానని అన్నారు. దేశ రాజకీయాల్లో వైసీపీ మార్పు కనిపించిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందని జగన్ విమర్శించారు. వైసీపీ విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉందన్నారు. మన పార్టీ ఈ రోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది.
విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం జగన్ కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, శ్రామిక, రైతు, మహిళా పక్షపాతి అని మాజీ మంత్రి రోజా అన్నారు. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి పాదాల చెంత పుట్టి వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసిన పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పార్టీ, రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ అని మీ అందరూ కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కరు మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు, కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. కన్నడ నటి రష్మిక లేఖ దుమారం రేపుతోంది. ఆకతాయిలకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోకిరీలకు డెడ్ లైన్ కూడా విధించారు. 8 ఏళ్లుగా తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను మౌనంగా ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. నెట్టింట్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరును ఖండించారు. తప్పుడు ప్రచారంతో తానెంతో బాధపడినట్లు తెలిపారు రష్మిక. తప్పుడు కథనాలను తొలగించేందుకు 24 గంటల సమయం ఇచ్చారు. లేదంటే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్న గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న గవర్నర్కు దేవస్థానం ఈవో భవానీ శంకర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో గవర్నర్ను ఆహ్వానించి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్కు అందజేశారు. ఈవో భవానీ శంకర్ స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం కొండపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. లోక్సభలో చమురు యుద్ధం మొదలైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు పుట్టించాయి. కేంద్రాన్ని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. వంట గ్యాస్ కొరతపై ఆయన ఆరోపణలు చేశారు. అమెరికా అనుమతి లేకుంటే ముడి చమురు కొనరా? భారతదేశంపై అమెరికా పెత్తనం ఎందుకు అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్ ను ప్రస్తావించారు రాహుల్ గాంధీ. దీంతో ఒక్కసారిగా అధికార పక్షం అగ్గి మీద గుగ్గిలమైంది. రాహుల్ వ్యాఖ్యలపై హర్దీప్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి భారత్కు మాత్రమే తెరిచారని ఆయన గుర్తు చేశారు. హార్ముజ్ సంక్షోభంతో భారత్కు సంబంధం లేదన్నారు హర్దీప్ సింగ్. But allowing the United States to decide who we buy oil from,
who we buy gas from, whether we can buy oil from Russia or not, whether our relationship with different oil suppliers can be decided by us. This is what has been bartered. And this is a very puzzling fact for me. It has been a very puzzling fact why a nation the size of India would allow any other nation, the president of another nation, to give us permission to buy Russian oil, to decide who our relationships are with. And this has been a puzzle, and I've been trying to figure this puzzle out. And I have figured the puzzle out. And the puzzle is about compromise. We have a gentleman sitting here who is the oil minister. He himself has said that he is a friend of Mr. Epstein. Oh. Sir, I'm talking about oil security, sir. The world has not faced a moment like this in modern energy history. Today is the 13th day since the passage through the Strait of Hormuz, through which 20% of world's crude, 20% of world's natural gas, and 20% of the world's LPG flows was disrupted following the military operations between Iran, Israel, and the US. For the first time in recorded history, the Strait of Hormuz has been effectively closed to commercial shipping. Despite India having no role in causing the conflict, like many countries, India has to navigate through its consequences. The contrast with how other nations are managing this crisis places India's response in its sharpest relief. A country in our neighborhood has shut all schools for 2 weeks, moved government offices to 4-day work week, ordered 50% of public employees to work from home, cut fuel allowances for official vehicles by half, and taken 60% of government vehicles off the road. This country has experienced the largest single fuel pricing. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిన్న జమ్మూ కశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ ఆయన వెంట ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని జమ్మూలోని పురాణి మండికి చెందిన కమల్ సింగ్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక సాహసోపేత సముద్ర ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న హార్ముజ్ జలసంధిని దాటి భారీ చమురు నౌక సురక్షితంగా భారత్కు చేరుకుంది. ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితుల్లో రాడార్లకు చిక్కకుండా ప్రయాణించి ముంబై పోర్టుకు చేరుకున్న ఈ ట్యాంకర్ కథ ఇప్పుడు అంతర్జాతీయ సముద్రయాన రంగంలో ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోటుతో దాడి జరిగింది. ఈ ఘటనలో భారతీయుడు మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్సీ విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది.
భారత్ జెండాతో ఉన్న నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఉపశమనం లభించింది. దీంతో పుష్పక్, పరిమల్ పేరిట ఉన్న 2 ఇండియన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.